హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము న్యాయమూర్తుల యొక్క బంగ్లాలు ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, E4లో మన రోడ్డు పక్కన పనులు ఎలా జరుగుతున్నాయి, ఈ కాంక్రీట్ సిద్ధం చేస్తున్న ఫ్యాక్టరీ మాదిరి ఉన్నటువంటి అది ఎలా ఉందో ఇంకా మీకోసం తెలియజేద్దాన్ని వీడియో చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, కార్మికుల కోసం నూతనంగా నిర్మించబడిన ఈ మొత్తం షెడ్లు అవి హౌసెస్ చాలా బాగా కొత్తగా కడుతున్నారు కదా వాళ్ళ కోసం, స్టే కోసం. ఇది చూస్తున్నారు కదా, ఇవే న్యాయమూర్తి బంగళాలు అనమాట, లాయర్లు వాళ్ళకి ఇచ్చే వాటికి. దీని ముందరే మనకు మినిస్టర్ క్వార్టర్స్ కూడా ఉంటాయి. ఇది హైకోర్టుకి అతి సమీపంలో ఉంటుంది. ఇది వర్క్లో అయితే శరవేగంగా చేస్తున్నారు చాలామంది. అప్పుడు వాళ్ళు పిల్లర్ వేసేసి అట్లే నిలిచిపోయి, ఇప్పుడు అయితే వాళ్ళు బ్రిక్స్ అయితే కడుతున్నారనమాట. ఈ బ్రిక్స్తో ఇలా నిర్మించేస్తున్నారు. ప్లాస్టింగ్ వర్క్ కొన్ని బిల్డింగ్లు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసి నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనిషి కూడా ఉన్నాడు. ఇక్కడ గోడ అంతా మొత్తం ఫిల్ చేశారు. అప్పుడు ఏమీ లేదనమాట, ఓన్లీ ఫిల్లర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటి మధ్యలో మనకు బ్రిక్స్తో కట్టేస్తున్నారు అనమాట గోడలు. చాలామంది ఉన్నారు లోపల, మనకు బయటకు అంతగా కనిపించరు, ఎందుకంటే లోపల వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు. సో వీలైనంత వరకు మనం కొంచెం బయట ఉండేది తీసుకుంటున్నాం అనమాట. సో లోపల చాలామంది ఉన్నారు. ఇక్కడ వంటలు చేసుకుని ఇక్కడ స్టే చేసి అక్కడ ఉండి చాలా వరకు వర్క్లు అయితే చాలా వేగంగా ఫినిష్ చేస్తున్నారు. సో న్యాయమూర్తులు, న్యాయవాదులు, లాయర్స్ ఈ లైన్లో ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ రోడ్డు పక్కనే ఉంటుంది. దీని పక్కనే E4 కూడా వస్తుంది రోడ్డు. ఈ బిల్డింగ్ కూడా వర్క్ అయితే జరుగుతుంది. చూడొచ్చు, జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి మొత్తం బిగ్స్ అయితే గోడ మధ్యలో పెట్టేస్తున్నారనమాట. స్టార్ట్ అయింది ఇది దూరంగా. ఇవైతే ఇంకా ఏమీ వర్క్ స్టార్ట్ చేయలేదు, ఇలాగే ఉన్నాయి పిల్లర్స్తో. ఇక్కడైతే వాళ్ళ కోసం షెడ్లన్నీ నిర్మించారు. చూడండి, ఇది కొత్తగా నిర్మించబోతున్న షెడ్లు ఇవి. చాలామంది వర్కర్స్ వస్తున్నారు కదా, వాళ్ళ వర్కర్స్ ఇక్కడే ఉంటే మనకు వర్క్ స్పీడ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ కోసం, వాళ్ళు ఉండడానికి కోసం ఈ షెడ్లు అయితే నిర్మించేస్తున్నారు ఇక్కడ. ఇది చూడండి, క్లియర్గా ఉంది ఎలా ఉందో మొత్తం. మనకు చాలా వరకు షెడ్లు అయితే నిర్మించేసేసారు. ఈ కొత్తగా నిర్మించినవి మొత్తం. ఇంకా చూడండి, అక్కడ మనిషి కూడా ఉన్నాడు, మీకు కనిపిస్తారు. ఇంకా జూమ్ చేసి చూస్తున్నాను, చూడండి ఇవి ఎలా ఉన్నాయి. మనం E4 రోడ్ కాడి నుంచి చూపిస్తే మనకి ఇలా యూ ఒత్తి కనిపిస్తుంది. మన E4 రోడ్డు వర్క్లో ఉన్నాం అనమాట. ఇది కొంచెం ముందర రోడ్డు పక్క నుంచే. ఇది E4 రోడ్డు పక్కనే మనకు కార్మికుల కోసం కూడా ఎక్కడ కూడా నిర్మిస్తున్నారనమాట. దాని పక్కనే మనకు కాంక్రీట్ కోసం చిన్న ఫ్యాక్టరీ మాదిరి ఇది నిర్మిస్తున్నారు. ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ కొన్ని వర్క్స్ కూడా చేస్తున్నారు JCBలతో. కొన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి, లారీస్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, క్రెయిన్స్. చూడండి ఇక్కడ ఇది ఐకానిక్ టవర్స్ పక్కనే ఉంటుంది, కొద్ది దూరంలోనే. ఇది E4 రోడ్డుకి ఇది మధ్యలో ఉంటుంది. హైకోర్టుకి, MLC క్వార్టర్స్, న్యాయవాదులకి చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట ఈ రూట్. చూడండి, ట్రాక్టర్స్, JCB వర్క్ చేస్తున్నాయి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమరావతిలో ఏం జరుగుతున్న అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తుంటాను. ఇది E4 రోడ్డు అనమాట. ఇది E4 రోడ్డు. మన ASC క్వార్టర్స్ కూడా ఇదే పోతుంది. జడ్జ్ క్వార్టర్స్ మనకు వెంకటేపాలెం కాడి నుంచి స్టార్ట్ అవుతుంది E4 ఈ రోడ్. ఇది స్ట్రైట్గా రావచ్చు అనమాట ఇక్కడికి. ఆయన JCBలో ఎక్కున్నాడు పైకి, అవి బిగిస్తున్నాడు అనమాట. ఇవి కాంక్రీట్స్ మిక్స్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, అవి ఈ ఎక్విప్మెంట్స్ అంతా వచ్చింది, భారీ ఎక్విప్మెంట్స్ అంతా మొత్తం సిద్ధం చేసేసారు. వర్క్లు అయితే ఆల్మోస్ట్ శరవేగంగా సాగుతూనే ఉన్నాయి. అసలు చాలామంది ఉన్నారు.
చూడండి ఇప్పుడు ఎన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడే ఉన్నాయి, భారీ భారీ ఎక్విప్మెంట్స్ మొత్తం క్లియర్గా చూడండి. జేసీపీ ఆయన పైన ఎక్కి దాని మీదకి ఎక్కడానికి పైన ఒకరున్నారు, కింద ఒకరున్నారు. ఈ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న వర్క్లు చేస్తున్నారు ఇంజనీర్స్ అంతా అక్కడ. దీని పక్కనే మనకు 1-2 టవర్స్ వస్తుంది. సపోజ్ వాళ్ళ పక్కనే ఉంటుందన్నమాట. ఇది ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు ప్లాన్ ఇస్తున్నారు అనమాట, చెక్ చేస్తున్నారు ఆ మిషన్కు కావాల్సినవి బిగిస్తున్నారు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. కొంచెం మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి, కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. వాటర్ ట్యాంక్స్, జేసీపీలు, ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.